అన్నయ్య మ్యూజిక్, ఇప్పుడు తమ్ముడి తబలా, అప్పుడు ఆయనకు తోడుగా ఇంకో సీనియర్ లీడర్, ఇప్పుడు ఈయనతో పాటు ఇంకో ఎమ్మెల్యే. అధికారంలో ఉన్నా అపోజిషన్లో ఉన్న సీఎం రేవంత్ కు మాత్రం ఎప్పుడూ ఇద్దరు ఎమ్మెల్యేల తీరు హెడేక్ గా మారుతోందట. రేవంత్ పీసీసీ చీఫ్ గా ఉన్నప్పుడు ఇద్దరు ఎమ్మెల్యేలు దరువు వేస్తే, ఇప్పుడు సీఎం గా ఉన్న మరో ఇద్దరు ఎమ్మెల్యేలు ఆయనకు ఇరిటేషన్ తెప్పిస్తున్నారట. అప్పుడు ఇద్దరు నేతలు, ఇప్పుడు మరో ఇద్దరు నేతలకు రేవంత్ తో పేచీ ఎందుకు? అప్పుడు ఇరకాటంలో పెట్టిన ఆ ఇద్దరు ఇప్పుడెందుకు దగ్గరయ్యారు? ఇప్పుడు రేవంత్ కు తలనొప్పిగా మారిన ఆ ఇద్దరెవరు? సీఎం రేవంత్ కు హెడ్ఏక్ గా మారిన ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు. పీసీసీ చీఫ్ గా ఉన్నప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జగ్గారెడ్డి మ్యూజిక్. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి, దొంతి మాధవరెడ్డి తీరుతో ఇరిటేషన్. ఇప్పుడు రేవంత్ భజన చేస్తున్న వెంకటరెడ్డి, జగ్గారెడ్డి. సీఎం కు కొరకరాని కొయ్యలుగా రాజగోపాల్ రెడ్డి, దొంతి. పవర్లో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా సీఎం రేవంత్ కు అప్పుడు ఇప్పుడు ఇద్దరితో ఇక్కట్లు తప్పడం లేదట. పైగా వాళ్లు సిట్టింగ్ ఎమ్మెల్యేలు అయి ఉండి నెగటివ్ రాగం వినిపిస్తూ ఉండడం రేవంత్ కు ఇరిటేషన్ గా మారిందట. అలా అని వారిని ఏం అనలేని పరిస్థితి ఉందట. పొమ్మని పార్టీ నుంచి పంపే పరిస్థితి లేదు. అలాగని వారితో కలిసి డయాస్ షేర్ చేసుకునే సిచ్యువేషన్ లేదట. అందులో ప్రధానంగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అయితే ఛాన్స్ దొరికిన ప్రతిసారి సీఎంపై చిందులు తొక్కుతున్నారు. మంత్రి పదవిని రానివ్వకుండా అడ్డుకున్నారంటూ రేవంత్ పై బాణాలు వదులుతున్నారు. మొదట్లో ఎక్స్ వేదికగా ట్వీట్లు చేశారు రాజగోపాల్ రెడ్డి. ఆ తర్వాత ఇండైరెక్ట్ కామెంట్స్ తో హీట్ క్రియేట్ చేసి ఇప్పుడు ఏకంగా సీఎం రేవంత్ తో తాడో పేడో అన్నట్లుగా మాటల తూటాలు పేలుస్తున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం అలా ఉంటే, మరో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాటలతో కాకుండా చేతలతో సీఎం రేవంత్ ను ఇరకాటంలో పెడుతున్నారట. సీఎం స్థాయిలో రేవంత్ రెడ్డి అటెండ్ అయ్యే సమావేశం ఏదైనా ఆయన డుమ్మా కొడుతున్నారు. ముఖ్యమంత్రి ఉమ్మడి వరంగల్ జిల్లా సమీక్షా సమావేశం నిర్వహిస్తే మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ హాజరైతే జిల్లాలో నియోజకవర్గంలో ఉండి కూడా దొంతి మాధవరెడ్డి అటువైపు చూడలేదు. దొంతి మాధవరెడ్డి రేవంత్ పీసీసీ చీఫ్ గా ఉన్నప్పుడు కూడా ఆయన పాదయాత్రను నరసంపేటకు రాకుండా అడ్డుకున్నారన్న ప్రచారం ఉంది. పీసీసీ చీఫ్ గా ఉన్నప్పటి నుంచి రేవంత్ ను వ్యతిరేకిస్తున్న దొంతి ఇప్పుడు సీఎం హోదాలో రేవంత్ ను లైట్ తీసుకుంటున్నారు అన్న చర్చ ఉంది. ఇప్పుడు ఈ ఇద్దరి తీరుతో గతంలో చోటు చేసుకున్న పరిణామాలు తెరపైకి వస్తున్నాయి. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ గా ఉన్న సందర్భంలో మరో ఇద్దరు నేతలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జగ్గారెడ్డిలు కొరకరాని కొయ్యగా వ్యవహరించేవారు. పీసీసీ చీఫ్ గా రేవంత్ నియామకమైన కొత్తలో డబ్బులిచ్చి పోస్టు తెచ్చుకున్నారని వెంకటరెడ్డి డైరెక్ట్ అటాక్ చేశారు. ఆ తర్వాత మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా ఆ తర్వాత కూడా రేవంత్ పై డైలాగులు పేల్చారు. కానీ ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి క్యాబినెట్ లో మంత్రి అయిన తర్వాత వెంకటరెడ్డి పూర్తిగా మారిపోయారు. రేవంత్ రెడ్డి ఈ 5 ఏళ్లే కాదు, వచ్చే 5 ఏళ్లు కూడా సీఎం గా ఉండాలని గణపతి హోమం చేయిస్తున్నానంటూ బహిరంగంగా కామెంట్స్ చేశారు. ఇక జగ్గారెడ్డి అయితే అప్పట్లో రేవంత్ రెడ్డిపై ఒంటి కాలిపై లేచేవారు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డిపై, ప్రభుత్వంపై ఎవరు విమర్శలు చేసినా జగ్గారెడ్డి ముందుండి తిప్పి కొడుతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పుడు జగ్గారెడ్డి, వెంకటరెడ్డి ఇద్దరూ సీఎం రేవంత్ రెడ్డిపై ఈగ వాలనీయడం లేదు. ఇలా రేవంత్ రెడ్డి పీసీసీగా ఉన్నప్పుడు కొరకరాని కొయ్యలా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జగ్గారెడ్డిలు ఇప్పుడు ఆయనకు అనుకూలంగా మారారు. ఇప్పుడు వారి రోల్లో కొత్తగా ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, దొంతి మాధవరెడ్డి రేవంత్ కు కంట్లో నలుసులా మారారట. ఆ ఇద్దరు నేతల మాదిరిగా ఈ ఇద్దరిలో కూడా ఏమైనా మార్పు వస్తుందా లేదా అనేది చూడాలి మరి.